ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజన్ గారిని ఈ రాష్ట్ర వికలాంగులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ లో ఉంటూ లీడర్లుగా ఉంటున్నటువంటి షఫీబాయ్, తర్వాత కిరణ్, మిగతా మన నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు కలవటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మా అందరి వైపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి 20 లక్షల మంది డిజేబుల్స్ ఉన్నారండి. 20 లక్షల మందికి సంబంధించినటువంటి డిజేబుల్స్ రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అది ఒక రకమైనటువంటి అంశం. అయితే ముఖ్యంగా మేము ఈరోజు ఏఐసిసి నాయకురాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి నటరాజన్ గారిని కలిసినటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీలు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, లేదు జిల్లా పరిషత్తులు కావచ్చు, లేదు హైదరాబాద్ లాంటి జంట నగరాలలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కావచ్చు. రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఈ డిజేబుల్డ్ గా ఉండేటటువంటి వ్యక్తులకి రిజర్వేషన్స్ 5% చొప్పున రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎలాంటి ఎన్నికలు లేకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు లేదు ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు ఎట్లయితే డిజేబుల్స్ కి గ్రామ పంచాయతీలలో, స్థానిక సంస్థలలో ఎట్లయితే రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళని వార్డు మెంబర్లుగా, మండల పంచాయతీ, మండల పరిషత్ మెంబర్లుగా, కోఆప్షన్ మెంబర్లుగా ఎంపిక చేసిర్రు, అదే పద్ధతులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రిజర్వేషన్స్ అంటే పొలిటికల్ స్థానిక సంస్థలలో రిప్రజెంటేషన్స్ గా ఈ డిజేబుల్స్ కి అవకాశం కల్పించాలి అనేటటువంటి ఒక నినాదంతో, ఒక విజ్ఞప్తి తోటి నటరాజన్ గారిని కలవటం అనేది జరిగింది. ఒకటి గుర్తుంచుకోండి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మేనిఫెస్టో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక పెద్ద ఎత్తున మేనిఫెస్టోని రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏఐసిసి వైపు నుంచి. పేజీ నెంబర్ 8 తర్వాత పారా నెంబర్ 8 లో క్లియర్ గా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం అనేది జరిగింది. ఏమని? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే దేశవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలలో లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్స్ ఇస్తాం డిజేబుల్స్ కి అని వాగ్దానం చేయటం, ప్రామిస్ చేయటం అనేది జరిగింది. ఏసీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు పరిచి పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఆ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాలలో ఎట్లయితే ఈ డిజేబుల్స్ కి రిజర్వేషన్స్ ఇచ్చిర్రో అదే పద్ధతులలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి తెలంగాణలో కూడా లోకల్ బాడీ ఎన్నికలలో, లోకల్ బాడీ సంస్థలలో ఖచ్చితంగా డిజేబుల్స్ కి గ్రామానికి 1 లేదా 2 రిజర్వేషన్స్ రిప్రజెంటేషన్ సంబంధించినటువంటిది అవకాశం కల్పించాలని, ఈ రకంగా 26,000 మంది ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరు పెట్టుకున్న ఈ రాష్ట్రంలో 26,000 మంది డిజేబుల్స్ కి ఒక రిజర్వేషన్, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి, అది ఆ క్రెడిట్ పార్టీకి చెందుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పినాం. ఒక్క పైసా ఖర్చు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి ఒక మంచి ఆయుధం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినాం. గత ఎన్నికలలో అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలలో 20 లక్షల మంది ఉన్నటువంటి డిజేబుల్స్ అందరూ కూడా వాళ్ళ మీద ఆధారపడ్డ వ్యక్తులు, వాళ్ళ కొడుకులు, భార్యలు, బిడ్డలందరితో కలిపితే 80 లక్షల మంది డిజేబుల్డ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళ యొక్క రైట్స్ ని కాపాడాలని, వాళ్ళకి రిప్రజెంటేషన్ కల్పించాలని చెప్పేసి కోరితే దానికి సానుకూలంగా స్పందించడం అనేది జరిగింది. వారికి ధన్యవాదాలు. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.